హలో గైస్, వెల్కమ్ టు ఎస్కే త్రిపుల్ ఆర్ డిజైనర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చాలా రోజులు అయింది కదా గైస్ వీడియో పెట్టి. అయినా ఈరోజు పెట్టబోయే వీడియో, ఈరోజు నేను ఇప్పుడు చేస్తున్న వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గైస్. ఇంపోర్ట్ ఎట్లా చేయాలి, ఎస్విజీ ఇమేజ్ని నార్మల్ ఇమేజ్ని ఎస్విజీలోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి అని నేను ముందు చెప్పున్నాను గైస్. ఎవరైనా మిస్ చేసి ఉంటే ఈ వీడియోలో తెలుసుకోండి. ఓన్లీ ఆ పర్పస్ కోసం నేను ఈ వీడియో పెడుతున్నాను గైస్. కానీ 80 సబ్స్క్రైబర్స్ వచ్చారు గైస్ ఎస్కే త్రిపుల్ ఆర్ డిజైనర్స్ ఛానల్కి. చాలా థ్యాంక్స్ గైస్. ఇప్పుడు మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం గైస్. ఆల్రెడీ నేను ఏదో ఒక పిఎన్జీ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకున్నాను గైస్. పిఎన్జీ టెస్లేషన్ అని ఫోల్డర్లో నేను పెట్టున్నాను గైస్. డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేసుకున్నాను గైస్. టింకర్ క్యాడ్. ఇప్పుడు క్రియేట్ నొక్కదాం గైస్. 3D డిజైన్ సర్క్యూట్స్ మనము ఇంకో కొన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత టింకర్ క్యాడ్ అప్పుడు మనం సర్క్యూట్స్లోకి వెళ్దాం గైస్. టింకర్ క్యాడ్ సర్క్యూట్స్. ఇక్కడ మనకి వర్క్ ప్లాన్ అనేది అంత కనపడట్లేదు గైస్, ఎందుకంటే నేను దాని రేంజ్ పెంచాను. ఇప్పుడు ఇంపోర్ట్ నొక్కుదాం, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ని సేవ్ చేసుకున్నాను గైస్. ఇక్కడ డెస్క్టాప్లో ఇదిగోండి గైస్ టెస్లేషన్. దాన్ని ఓపెన్ కొట్టామంటే ఓపెన్ అవ్వదు, ఎందుకంటే ఇది పిఎన్జీ ఫార్మాట్లో ఉంది. కాబట్టి ఫ్రీ ఎస్విజీ కన్వర్టర్ అని నొక్కదాం గైస్. నార్మల్గా ఎస్విజీ కన్వర్టర్ నొక్కితేనే మనకి చాలా దొరుకుతాయి ఫ్రీ. ఇదిగోండి ఇది ఫస్ట్ది నేను సజెస్ట్ చేస్తాను గైస్, అయితే బెస్ట్. అప్లోడ్ పిక్చర్ నొక్కి ఈ డౌన్లోడ్స్ 2 సార్లు డౌన్లోడ్ చేసాను. టెస్లేషన్ అనేది ఓపెన్ చేసామంటే గైస్ మనకేంటంటే ఆ పిక్చర్ అనేది అప్లోడ్ అయ్యి మనకి అది పిఎన్జీ నుంచి ఎస్విజీలో కన్వర్ట్ చేస్తుంది గైస్. అప్పుడైతే మనకి టింకర్ క్యాడ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇదిగోండి గైస్ క్లియర్గా వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ చేసాను. ఇదే ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇదిగోండి ఇక్కడ డ్రాప్ చేద్దాం. చూడండి ఇదైతే నాట్ సపోర్టర్ అని రాలేదు, కరెక్ట్గా వచ్చేసింది. నేమ్ అనేది మనం చెప్పలేం గైస్, ఎందుకంటే ఎస్విజీ ఫార్మాట్లో కన్వర్ట్ అయినప్పుడు అదే ఓన్ నేమ్ పెట్టుకుంటుంది. కాబట్టి ఇంపోర్ట్ నొక్కదాం. వెయిట్ చేద్దాం గైస్. ఇమేజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని రొటేట్ చేసుకున్నాం గైస్. మనం ఫస్ట్ దాని సైజ్ తగ్గించుకున్నాం గైస్, తర్వాత ఇంకేదన్నా. కానీ ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చింది గైస్, ఏంటంటే ఇక్కడ కట్ చేసుకున్నాం గైస్ మనం, ఎందుకంటే మనం స్క్వేర్ అనేది పేస్ట్ చేయలేం గైస్ ఒకవేళ కట్ చేయకపోతే. ఇప్పుడు అంటే కరెక్ట్గా ఉంది కదా, కొంచెం తగ్గించి. ఇప్పుడు చూడండి గైస్, మనం ఎప్పుడైతే దీన్ని గ్రూప్ అయితే చేస్తామో అది కట్ అయిపోయింది. చూడండి గైస్, మనకి ఇక్కడ కింద ఇది బాటమ్ అనుకోండి, ఇటు సైడ్ బాటమ్ ఇటు సైడ్ టాప్. దీన్ని 90 డిగ్రీస్ రొటేట్ చేసుకున్నాం గైస్. ఇది అటు సైడు అంటే ఇది హారిజాంటల్. దాని మళ్ళీ క్లిక్ చేసుకోండి. 0 డిగ్రీస్ ఉంది కదా సార్, దాన్ని తీసి 90 అని పెట్టి ఎంటర్ నొక్కామంటే 20 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని జూమ్ అవుట్ చేసుకుని పట్టుకోని పైకి అన్నామంటే కరెక్ట్గా పైకి వచ్చింది గైస్. ఇప్పుడు దీన్ని Ctrl+D నొక్కి వెనక్కి అనుకుందాం గైస్. మనం సైడ్ వ్యూ చూసుకుందాం. ఇట్లాంటిది ఒక Ctrl+D నొక్కదాం, వెనక్కి అనుకొని. ఇదైతే కాస్త క్లమ్జీగా ఉంది గైస్. Ctrl+D. ఇప్పుడు దీన్ని బ్యాక్ అనుకుందాం గైస్. ఒకటైతే డూప్లికేటెడ్ ఇది, దాన్ని మనము ఇట్లాగా వర్టికల్లో రొటేట్ చేసుకుందాం గైస్ 90 డిగ్రీస్. చూడండి ఇట్లా, ఇదైతే ఇట్లా తిరిగింది కదా. ఇప్పుడు మనం ఇటు సైడ్ చూసుకోవాలి, టాప్ వ్యూ. ఇదైతే టాప్ వ్యూ ఇట్లా వెనక్కి కనుక్కొని ఇంకొంచెం జూమ్ అవుట్ చేసుకోండి.
ఇదైతే కొంచెం బ్యాక్ కనుక్కుందాం, ఎందుకంటే మనకి సరిపోవాలి కరెక్ట్గా 4 సైడ్ స్క్వేర్ లాగా. యారోస్ అయితే యూజ్ చేసుకోండి గైస్, అదైతే బెటర్. ఇది కూడా యారో యూజ్ చేసుకోండి గైస్. జూమ్ ఇన్ చేసుకున్నాం గైస్ ఒక్కసారి మనకి తెలియడానికి. అయితే మనకి స్క్వేర్ లాగా రాలేదు, ఎందుకో చూద్దాం. ఇప్పుడు వస్తుంది గైస్, ఎందుకంటే మనం కరెక్ట్గా లోపలికి ఇట్లా ఆడుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇమేజ్ ఇక్కడ ఉన్నది కంట్రోల్ దీని కదా. ఇప్పుడు ఇట్లా మనం ఎప్పుడైతే ఇట్లా స్లైడ్ చేస్తామో అది ఇక్కడ కరెక్ట్గా సెట్ అవ్వాలి. కరెక్ట్గా సెట్ అయినప్పుడు ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు అయితే గైస్ మనము పైన ఇది బాటమ్ కదా, దాన్ని మనం రొటేట్ చేస్తుండే. ఫస్ట్ దీన్ని యూనియప్ చేసుకుందాం. 3 సెలెక్ట్ అయ్యాయి గైస్. మళ్ళీ అన్నాను ఒక ఇప్పుడు 4 అయ్యాయి. ఇప్పుడు గ్రూప్ చేసుకున్నాం గైస్, వెయిట్ చేయండి. ఇదైతే గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు మనము దీని కలర్ చేంజ్ చేసుకున్నాం గైస్. ఇదైతే RGBలో ఉంది కాబట్టి ఎల్లో కలర్ పెట్టుకుంటాను, అదైతే బెటర్, చాలా బెటర్. ఇదైతే RGBలో ఎల్లో కలర్ అనేది చాలా బెటర్. ఇప్పుడు మనము జూమ్ అవుట్ చేసుకున్నాం గైస్. చూసుకుంటే గైస్ ఇక్కడ మనకి ఫ్లాట్ సర్ఫేస్ ఉంది. ఇప్పుడు మనం ఈ స్క్వేర్ ఇక్కడ ప్లేస్ చేసామంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము కవర్ చేస్తాం గైస్, ఫుల్గా కవర్ అవ్వాలి. టాప్ చూస్తున్నాం గైస్. ఇప్పుడు దీన్ని జూమ్ చేసుకున్నాం గైస్. ఇప్పుడు ఈ వ్యూ చూసుకుందాం గైస్, ఎందుకంటే మనకి కరెక్ట్గా తెలియదు కదా. చూడండి గైస్ ఎంత గ్యాప్ ఉందో. కింద ఎక్కువ మనము పెట్టుకుందాం గైస్ స్పేస్. ఇప్పుడు చూడండి గైస్, దీన్ని యూనియన్ చేద్దాం. యూనియన్ చేసినప్పుడు మనకి స్పేస్ అయితే దొరుకుతుంది గైస్. యూనియన్ చేద్దాం పట్టండి. యూనియన్ అయిపోయింది. షేప్ చూడండి, ఇది కూడా ఎల్లో కలర్లోకి వచ్చింది. దీన్ని హారిజాంటల్గా 180 degrees తిప్పుకుందాం గైస్. ఇదంతా అయిపోయింది. మళ్ళీ అండో నొక్కుందాం. ఇట్లాంటి వాటికి అండో ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని మిస్టేక్స్ మనకి అయినా అండో నొక్కుంటాం గైస్. ఇక్కడ 180 నొక్కొని ఎంటర్ నొక్కండి గైస్, అంతే. చూడండి డన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సిమ్లాబ్లో టెస్ట్ చేసుకుందామా, మనకి దాని లోపల బాల్స్ పడుతున్నాయా లేదా. సిమ్లాబ్ అంటేనే బాల్స్ పడతాయి, దాంట్లో గ్రావిటీ ఉంటుంది. కాబట్టి మనం త్రో చేయొచ్చు ఏమన్నా ఐటమ్. ఇదిగోండి ఇక్కడ ఉంటాయి త్రోవర్స్ అని. ఇది త్రోవర్స్. ఇదైతే త్రోవబుల్స్. అందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అన్నీ వస్తాయి. ఫస్ట్ ఇప్పుడు వరకు ఇక్కడ ఇది నొక్కి అన్నీ వేద్దాం గైస్. ఇదైతే ల్యాగ్ అవుతుంది. చూడండి గైస్, ఇదైతే హోల్డ్ చేయగలుగుతుంది. చూడండి 2 పడ్డాయి, హోల్డ్ చేయగలుగుతుంది కాబట్టి మనకి సక్సెస్ అయినట్టే. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం గైస్. ఇక్కడ టిక్కర్ క్యాడ్ దాని మీద నొక్కాలి. దాని మీద కరెక్ట్గా అంటే లాగ్
అంటే ఇది ల్యాగ్ అవుతుంది గైస్, కాబట్టి ఇంకా వీడియో ఎండ్ అయిపోయినట్టే. ఇక్కడ నొక్కని సేవ్ చేసుకున్నాను గైస్, టిక్కర్ క్యాట్ సింబల్ మీద నొక్కి సేవ్ చేసుకుంటా గైస్. ఇప్పుడు డాష్ బోర్డ్కి తీసుకెళ్ళేదంటే సేవ్ అయిపోయినట్టే అని చేసేది, ఇక్కడ సేవ్ అయ్యింది గైస్. ఇప్పుడైతే మన వీడియో ఎండుకు వచ్చేసింది కాబట్టి ఎస్కే తుప్లా డిజైనర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గైస్, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీరు కనుక లాస్ట్ వీడియోలో కనుక ఎస్విజీ ఎట్లా అప్లోడ్ చేయాలో చూడలేదంటే దీన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి అర్థం కాకపోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి గైస్, తెలుగులోనే చెప్పాను కాబట్టి అర్థమవుతుంది. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.